రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. బీజేపీ ఎంపీ నగేష్ క్యాంపు కార్యాలయాన్ని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ముట్టడించారు. బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన శాంతియుత నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, అనంతరం నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ధర్నా నిర్వహించిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం బీజేపీ ఎంపీ నగేష్ క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. విద్యార్థుల పక్షాన్ని ఇచ్చిన రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థులు, యువత హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని ఆడి గజేందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. हम तुम्हारे साथ हैं।